అయితే ఈ మూవీకి లీడ్ యాక్టర్స్గా మన సాయి పల్లవి గారిని అయితే క్యాస్ట్ చేయబోతున్నారంటండి. గాయ్స్, ఎప్పట్లాగానే ఈ రోజు కూడా మొత్తం ఒక 7 ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే వాటి గురించి డిస్కస్ చేసే చిన్న ప్రయత్నం అయితే చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ అప్డేట్ ఏంటంటే గైస్, మన రిషబ్ శెట్టి గారు లీడ్ గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 మూవీ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిందండి. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే ఈ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే అంటే నిన్న ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఏకంగా 65 కోట్లు కలెక్ట్ చేయడం అయితే జరిగిందండి. సో చూడాలి మరి ఈ మూవీ లాంగ్ రన్ లో ఇంకెంత కలెక్ట్ చేస్తుందో. అయితే దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఐ మీన్ ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది? 300 కోట్ల, 400 కోట్ల, 500 కోట్ల లేదా 1000 కోట్ల ఎంత కలెక్ట్ చేస్తుందో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, ఓకేనా? అండ్ ఇప్పుడు సెకండ్ అప్డేట్ ఏంటంటే గైస్, డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో మన చిరంజీవి గారు లీడ్ గా రాబోతున్న మనశంకర వరప్రసాద్ గారు మూవీలో మెయిన్ విలన్ గా మన సైన్ టామ్ చోకో గారు అయితే యాక్ట్ చేయబోతున్నారంటండి. అండ్ ఇప్పుడు థర్డ్ అప్డేట్ ఏంటంటే గైస్, రీసెంట్ గా పనికిరాని కండిషన్స్ ఎక్కువగా పెట్టిందని చెప్పి కల్కి 2 మూవీ నుంచి మన దీపికా పదుకున్ అయితే రిమూవ్ చేస్తారు కదండి. సో తన ప్లేస్ లో అలియా భట్ ని క్యాస్ట్ చేద్దామని ఫస్ట్ ఈ మూవీ టీం వాళ్ళు అయితే అనుకున్నారంట. కానీ అలియా భట్ కి డేట్స్ అడ్జస్ట్ అవ్వక లాస్ట్ కి మన దీపికా పదుకునే క్యారెక్టర్ కోసం అని సాయి పల్లవి గారిని క్యాస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ఫోర్త్ అప్డేట్ ఏంటంటే గైస్, మళ్ళీ ఇది కూడా కాంతారా చాప్టర్ 1 కి సంబంధించిందనండి. అదేంటంటే ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ ని కొనుక్కున్న అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళేమో ఈ మూవీని నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఓటీటీలో స్ట్రీమ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గైస్, మన పవన్ కళ్యాణ్ అన్న ఓజీ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ ను కొనుక్కున్న నెట్ఫ్లిక్స్ వాళ్ళేమో ఈ మూవీని అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి ఓటీటీలో స్ట్రీమ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంట అండి. అయితే మీలో ఎంతమంది ఈ రెండు మూవీస్ యొక్క ఓటీటీ ఎంట్రీ గురించి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని వెంటనే లైక్ చేసేయండి, ఓకేనా? అండ్ ఇప్పుడు ఫిఫ్త్ అప్డేట్ ఏంటంటే గైస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ లో మన ప్రభాస్ అన్న లీడ్ గా రాబోతున్న స్పిరిట్ మూవీలో సెకండ్ విలన్ గా వివేక్ ఒబెరాయ్ అయితే యాక్ట్ చేయబోతున్నాడంట అండి. అండ్ ఇప్పుడు సిక్స్త్ అప్డేట్ ఏంటంటే గైస్, డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో మన నాని అన్న లీడ్ యాక్టర్ గా ఫ్యూచర్ లో బ్లడీ రోమియో అనే మూవీ అయితే రాబోతుంది కదా. అయితే ఈ మూవీకి లీడ్ యాక్టర్స్ గా మన సాయి పల్లవి గారిని అయితే క్యాస్ట్ చేయబోతున్నారంట అండి. అండ్ ఇప్పుడు సెవెంత్ అండ్ లాస్ట్ అప్డేట్ ఏంటంటే గైస్, డైరెక్టర్ కిషోర్ తిరుమల గారి డైరెక్షన్ లో మన రవితేజ అన్న లీడ్ యాక్టర్ గా మన రవితేజ అన్న 76th మూవీ అయితే రాబోతుంది కదండి. అయితే ఆ మూవీకి భర్త మహాశైలుకు విజ్ఞప్తి అనే టైటిల్ అయితే పెట్టబోతున్నారంట. సో మొత్తానికి చూసారు కదండి గైస్. అయితే ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో చెప్పిన మొత్తం 7 అప్డేట్లలో మీకు ఏ అప్డేట్ బాగా నచ్చిందో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి కింద హైప్ అని వస్తుంది దాన్ని కూడా కొట్టేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా?